అబ్రహాముకు సంతానాన్ని ఇస్తానన్నాడు. అన్న సంవత్సరం ఇచ్చాడా? ఎవలా? ఎప్పుడు ఇచ్చాడు మరి? 25 ఏళ్ళు పట్టింది ఆ వాగ్దానం నెరవేరడానికి. అదేంది, నువ్వు అన్నావు కదా ఇప్పుడే చేసేయాలి, నువ్వు ఇస్తానన్నావు కదా ఇచ్చేయాలి అని నువ్వు దేవుణ్ణి అడిగావు అనుకో, ఆయన నీకు దేవుడు కాదు, నువ్వు ఆయనకు దేవుడు అయినట్టయిద్ది, ఆయన నీకు సేవకుడైనట్టయిద్ది. దేవునికి నువ్వు సర్వెంట్ కాదు, నీకు దేవుడు సర్వెంట్ అయినట్టు అయిపోయింది. అలా డిమాండ్ చేయకూడదు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. నువ్వు కోరినట్టు దేవుని చేయమని బలవంత పెట్టకూడదు. నువ్వు కోరినట్లు, నువ్వు అడిగిన సమయంలో అడిగినట్లు సమస్తము చేసి ఇవ్వమని దేవుణ్ణి డిమాండ్ చేయకూడదు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ తండ్రి, నీ యజమాని, నీ నాయకుడు, నీ పైన అధికారి. ఆయన ఏదో తండ్రిగా ప్రేమను బట్టి నువ్వు అడిగినవన్నీ ఇస్తున్నందున అలవాటు మారిపోయి చివరికి దేవుడు అంటే తేలిక అభిప్రాయం వచ్చేసి ఎట్లా అయిపోయిందంటే నేను ఏది అడిగితే అది చేస్తాడు. మన సర్వెంట్ ఎవరు? దేవుడు నీ సర్వెంటా? నువ్వేది అడిగితే అది చేసేస్తాడా? నీ ఇష్టం వచ్చిన నువ్వు అడిగితే నువ్వు చేసేస్తాడా? నువ్వేదైనా అడిగినప్పుడు దానిలోని సాధ్యతలను మొదట విచారిస్తాడు. ఆయన ప్రేమ గల తండ్రి అన్నది ఎంత నిజమో అదే సమయంలో ఒక బాధ్యత గల తండ్రి అని కూడా మర్చిపోవద్దు దేవుడు. అతను ప్రేమ గల తండ్రి అయితే ఖచ్చితంగా ఒక బాధ్యత కలిగిన తండ్రి అయి ఉంటాడు. బాధ్యత కలిగి ఉండని తండ్రి ప్రేమ కలిగి ఉండని తండ్రి. బాధ్యత కలిగి ఉండని తండ్రి ప్రేమ లేని తండ్రి. బాధ్యత కలిగిన తండ్రి ప్రేమ కలిగిన తండ్రి. స్తోత్రం. బాధ్యత అంటే ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నా కనుక ఇక నువ్వు ఏది అడిగిన ఇస్తానే ఉంటా అనడు. బాధ్యత కలిగిన తండ్రి కొడుకు వచ్చి నాకు 10,000 అన్నాడు అనుకో, ఏమోయ్ అబ్బాయి నన్ను 10,000 అడిగాడు, ఆడి వయసు 12 ఏళ్ళు, నన్ను 10,000 అడిగాడు, ఆడిని నేను ప్రేమిస్తున్నానో లేదో రుజువు చేసుకునే అద్భుత సువర్ణావకాశం నాకు వచ్చిందో ఇచ్చేస్తున్నా అంటాడా? ఏమంటాడు? భార్యకు పోయి చూతాడా? వీడికి వయసు 12 ఏళ్ళు, వాడు అడిగింది 10 ఏళ్ళు. ఫస్ట్ రావటమే వాడు అడగటంతోనే ప్రశ్న, ఎందుకురా ఏంటే అంటాడు. ఎందుకురా కాదు, ఫస్ట్ డాడీ నాకు 10,000 కావాలి అని వీడంటే ఏంటే అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ అది. దేవునికి స్తోత్రం. ఏంటంటే 10,000 కావాలని అంటాడు. మళ్ళీ ఆశ్చర్యం, అరే నీకు 10 రూపాయలు ఎక్కువ, 10,000 ఎందుకురా? అయినా మళ్ళీ అడిగాడు అనుకో, ఎందుకురా అంటాడు. అప్పుడు అంటాడు. దేవుడు బాధ్యత గల తండ్రి. కొన్నిసార్లు నువ్వు అడిగిన న్యాయమైన అయితే తక్షణమే వస్తాయి, ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అడిగినవి టైం పట్టేది ఉంటే ఇస్తాడు, కొంచెం టైం పట్టింది బెటా అంటాడు. ఆగాలి. నువ్వు దేవునికి దేవుడు కాదు, నీకు దేవుడు. దేవునికి నువ్వు దేవుడువా లేకపోతే నీకు దేవుడా? కొంతమంది దీర్ఘాలు తీస్తారు. మరి ఏంది చేయలేదేంది? ఏం కూలోడు అనుకున్నావా? ఇటు తీసిరా అడిగాడు. అలాగే నమ్మని పరిగెత్తు. సృష్టికర్త ఆయన. నువ్వు పరిగెత్తుతావు, సోది మైండ్ వేసుకొని ఎట్టబడితే అట్ట. ఆయన పరిగెత్తడు. ఆయన ఏది చేసినా ఆయన ఒక పని చేశాడంటే 4 ప్రయోజనాలు ఉంటాయి. బహుళ ప్రయోజనాన్ని చూస్తాడు ఆయన. స్తోత్రం. అది ఆయన మేధాశక్తి. ఇచ్చాడు అంటే అది అవసరం, స్తోత్రం అనుకోవటమే. ఇవ్వలేదు, టైం పట్టింది అంటే
అది కూడా దేవునికే స్తోత్రం. అవునా? నా లైఫ్లో జరిగిందండి. నేను ఒక మనిషిని ఎరుగుదును. ఆ మనుషుడు దేవుణ్ణి 1 ఎకరం పొలం అడిగాడు. చాలా భారంగా ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఆ ప్రదేశాన్ని సంచరించి వచ్చాడు. అబ్రహాం అడుగు పెట్టాడు. అబ్రహాం చూసినట్టు విశ్వాసంతో చూశాడు. అన్ని సంచరించి తిప్పలబడి తిరిగి వచ్చాడు. ఇక నాకు వచ్చేదిలే అనుకున్నాడు ఆ మనుషుడు ఆ ఎకరం. కానీ రాలా. ఇదేమిటి? దేవుడు ప్రార్థన చేయమన్నాడు, విశ్వాసం ఉంచమన్నాడు, సంచరించమన్నాడు, వాగ్దానాన్ని నమ్మమన్నాడు, ప్రార్థించమన్నాడు, చెప్పుని అన్నీ చేశా. ఎందుకని ఇవ్వలా? ఆ మనుషుడికి తెలియదు. దేవుడు చెప్పిన ప్రకారం నేను అన్ని సంగతులు చేశాను, 1 ఎకరం నాకు రాలేదు ఎందుకని? తర్వాత నిదానంగా ఆ మనుషునితో దేవుడు మాట్లాడాడు. ఈ మనుషుడు దేవుడిని ప్రశ్నించాడు. బైబిల్లో నువ్వు చెప్పిన పద్ధతులను అనుసరించి నేను ఆ ఎకరం పొలంలో జరిగించా, నువ్వెందుకని నాకు దాన్ని ఇవ్వలేదు? ఈ మనుషుని ప్రశ్న. దానికి ఆ గొప్ప తండ్రి జవాబేంటో తెలుసా? ఎంత అడిగావు నువ్వు? 1 ఎకరం పొలం, నీకు ఒక 20 ఇద్దాం అనుకుంటున్నా. అది ఆయన సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత? ఒక 30 ఇద్దాం అనుకుంటున్నాను రబ్బాయ్. నిజంగా ఒక 30 ఇద్దాం అనుకుంటున్నాను నీకు. చెప్పు మరి, ఎకరం కావాలో 30 కావాలి? తండ్రి ఎకరం ఎక్కడా, 30 ఎక్కడ తండ్రి? నేను కరెక్ట్ కాదు, నువ్వే కరెక్ట్. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఒక బిడ్డని అన్నది అన్న. ఆయనేం జవాబీలా. మొండికి బడి మొరాయించి అడిగింది అనుకో, నీకు బిడ్డ కావాలా, ప్రవక్త కావాలా? నీకు ప్రవక్తను ఇద్దాం అనుకుంటున్నానమ్మా అన్న అన్నాడు అనుకో. ఇంకా ఏమనను అన్న? ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక. సమూయేలు లేకపోతే హన్నా తెలిసేదా మనకి? ప్రవక్త అయిన సమూయేలు అనే వాళ్ళ లైన్లో లేకపోతే హన్నా తెలిసేదా? వాళ్ళ అమ్మండే. అబ్రహాం దేవుడిని ఏమడిగాడు? ఓ బిడ్డని అయ్యా. పేరేమో ఘనుడైన తండ్రి, సంతానం లేదు. అబ్రాము ఘనుడైన తండ్రి, పిల్లలు లేరు. ఓ బిడ్డని ఇవ్వయా, పరువు కాపాడవయా? ఇస్తా. 25 ఏళ్ళు పట్టింది. స్తోత్రం. దేవుని ఆన్సర్ ఏంటో తెలుసా? ఏమయ్యా, ఓ బిడ్డని ఇవ్వమంటే 25 ఏళ్ళు తీసుకున్నావు, ఏంటి నువ్వు ఇచ్చేది? దేవుడు అంటాడు, కొంచెం లోతులోకి వెళ్ళి దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, అబ్రహాం అడిగాడు, దేవా నాకు ఒక కొడుకునివా, లేకపోతే నాకు ఒక కూతురునివా, నాకు ఒక బిడ్డనివా అంటే దేవుని ఆన్సర్ ఏంటో తెలుసా? అబ్రహామా, నువ్వు ఒక బిడ్డని అడిగావు, నువ్వే లెక్క పెట్టలేనంతమంది పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నానయా. నువ్వే లెక్క పెట్టలేనంత, పట్టజాలనంత దీవెనలు నీ మీద కుమ్మరించాలనుకుంటున్నాను. పట్టజాలనంతగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీ వలన భూలోకములోని సకల వంశములను ఆశీర్వదించాలనుకుంటున్నాను. మరేం కావాలి? నీకు బిడ్డ కావాలా? ఈ అతిపెద్ద ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు అబ్రహాం మాట ఏంటి? దేవా, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. ఇప్పుడు దేవుడు నీకు యజమానుడా, లేకపోతే నువ్వు దేవునికి యజమానుడువా? దేవుడే మనకు యజమానుడు అయినప్పుడు ఈ కోణంలో ఆలోచించండి. ఆయన ఆలోచనలో మనకి క్షేమమా? మన ఆలోచనలో మనకు క్షేమమా? ఎవరి ఆలోచన క్షేమం? కాబట్టి యేసయ్య ఏది చేసినా ఫస్ట్ ఏం వెతికాడో తెలుసా? తండ్రి ఏం చెప్తున్నాడు, తండ్రి ఏం ఆలోచిస్తున్నాడు, తండ్రి కదిలాడా లేదా?
నేను కూడా అంతే, 24 అనుకుంటా, ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమని ప్రార్థిస్తానో తెలుసా? నేను అనుకున్నది కాదు, నువ్వు అనుకున్నది జరిగించయ్యా అని ప్రార్థన చేస్తాను. ఆచరణలోకి వచ్చినప్పుడు నేను అనుకున్నవన్నీ చేసేదేవా అంటే దేవుడేమన్నా నాకు కూలోడా అయింది? నేను అనుకున్నవన్నీ చేసేయి. నో, నా విషయంలో నువ్వేదేమనుకున్నావో, నువ్వేమనుకున్నావో అదే చెయ్యి. అప్పుడు మారిపోవచ్చు, కొన్ని మారిపోవచ్చు, కొన్ని వాయిదా పడవచ్చు, కొన్ని వెంటనే స్టార్ట్ అవ్వచ్చు. అసలు వాస్తవంగా ఈ మందిరం ప్రణాళిక లేదు నాలో, నిజం చెబుతున్నా. బస్సు కూడా తెచ్చుకున్నా పోయి ఆన్లైట్లు చేద్దామని, ఆన్లైట్లు చేద్దు కానీ అటు కూర్చోమ్మా అని ఇది ఓపెన్ చేయించాడు. నేను ఎప్పుడు ఏది చేయాలనుకుంటానో, ఆయన ఎప్పుడు ఏది చేయాలనుకుంటాడో ఆయన కదలికలను అనుసరించి నేను ప్రయాణం చేయాలి, కానీ నా అడుగుల్లోకి దేవుణ్ణి బలవంతంగా ఈడ్చుకు రాకూడదు. ఇది మీకు కూడా అన్వయించుకోండి, ఇది మీకు కూడా, మీ జీవితాలు కూడా అన్వయించుకోండి. దేవుణ్ణి ఈడ్చుకొస్తావా, లేకపోతే దేవుని అడుగుల్లో నువ్వు అడుగులు కలిపి నడుస్తావా? ఏది క్షేమం నీకు? నీ ఆశ ఆలోచన అంతా ఒకటే, ఆయన నీకు 30 చేయాలనుకుంటున్నాడు. అంటే 30 దింతలుగా ఇవ్వాలనుకుంటున్నాడు, 60 దింతలుగా ఇవ్వాలనుకుంటున్నాడు. దానికి ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు, దానికి ఒక టైము, క్రమము, పద్ధతి. నువ్వు ఆవేశపడి పర్రా ఏం చేసినంత మాత్రాన, వస్త్రములు మాత్రాన ఆయనేం బరిగెత్తడు. ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉంటుంది, ఆ నిర్ణయ కాలంలోనే ప్రతిదీ నెరవేరుస్తాడు ఆయన. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ నిర్ణయ కాలం వచ్చినంత వరకు ఓపికతో ఆయన వైపు కనిపెట్టడమే. ఏం చేయటం? ఆయన వైపు కనిపెట్టడమే. ఏ ఘడియలో కదులుతాడో, కదిలాడంటే మాత్రం ఇంకా తిరుగుండదో. కదిలాడంటే నువ్వు ఒకంత ఆశిస్తే అది 100 ఫలింపు వచ్చింది అన్నమాట. ఒక క్రమమును అనుసరించి పనిచేస్తాడు ఆయన. అందుకే యేసయ్య సైతం తండ్రి కదలికలనే డిపెండ్ అయ్యాడు, కానీ తన చిత్తం కానీ తన పక్కనున్న మనుషుల చిత్తం కానీ ఆయన చేయలే. తెలుసా? ఎక్కడన్నా చూసారా మీరు? తన చిత్తం చేసినట్టు కానీ తన పక్కన ఉన్న మనుషుల చిత్తం చేసినట్టు కానీ చేయలే. ఏదన్నా చేయని తండ్రి చిత్తం. నా సమయం ఇంకా నువ్వు రాలేదు, ఇది నా సమయం. భోజనానికి రావా? తినుటకు నాకు వేరొక ఆహారం ఉంది, మీరు పోయి తినండి. నా తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారము పానమై ఉన్నదని. ఈరోజు ప్రపంచం మొత్తం చేత, ప్రపంచంలో దాదాపు 60% మంది ప్రజల చేత ప్రశంసింపబడి, గుర్తింపబడి, కీర్తించబడి, అనుసరించబడుతున్న యేసు దేన్ని బట్టి అంత ఘనత పొందాడో తెలుసా? తండ్రి చిత్తము అన్న పాయింట్ను బట్టే. తండ్రి చిత్తము, తండ్రి చిత్తము, తండ్రి చిత్తము, తండ్రి చిత్తము అని పరలోక తండ్రి చిత్తములో ప్రయాణం చేసినందున అంత ఘనుడు. ఎక్కడన్నా చిత్తమును పక్కన పెట్టి నా చిత్తం అన్నట్టయితే మహిమ డౌన్ అయిపోయేది. అపోస్తలులు, భక్తులు ఆ చిత్తంలో ప్రయాణం చేశారు కనుకనే చరిత్ర పుటల్లో అలా నిలిచిపోయారు యేసు అనుచరులు. ఇప్పుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఒక క్రమం ఉంది. ఆ క్రమంలో మొదటి పాఠం ఏంటంటే, మీ సొంతంగా మీరు పరిగెత్తటం కాదు, మీకోసం కదలాల్సిన వాడు కదిలిందాక ఓపికతో ఆయన వైపు చూడండి. ముందు చేయాల్సింది అది. నువ్వు అడిగేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు పని చేసేటప్పుడు, నువ్వు ప్రయత్నాలు చేసేటప్పుడు, నువ్వు దేవుణ్ణి విశ్వసించేటప్పుడు, నువ్వు దేవుని నుండి ఎదురు చూసేటప్పుడు, నువ్వు దేవుని నుండి కోరేటప్పుడు ముందు అసలు ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవా, నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను, దేవా నన్ను ఆశీర్వదించు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, అబ్బాయి చదువుతున్నాడు అన్నయ్య, ఐఏఎస్ కావాలని బాగా చదువుతున్నాడు, ప్రార్థన చేయ అన్నయ్య.
అబ్బాయిని దేవుడు ఐఏఎస్ని చేయాలని చేయన్నయ్య. నేనంటాను, ఐఏఎస్ అయితే జిల్లాకు అవుతాడా కలెక్టరు? అంతే కదండి. ఏమో చదువుకున్న వాళ్ళు చెప్పండి సార్, మీరే చెప్పండి, నాకేమంత చదువు లేదు. జిల్లాకే కదండి. ఏమో లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవజనుని చేయాలనేది అతని మీద దేవుని ప్లాన్ ఏమో. లక్షల మంది జీవితాలని అక్షయమైన పరలోక రాజ్యానికి చేర్చే ఒక వారధిగా, సారథిగా దేవుడు ఆ బిడ్డను ఏర్పాటు చేశాడేమో. ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని. సాఫ్ట్వేర్ చదువుతున్నాడు మావాడు, సాఫ్ట్గా చదువుతాడు, సాఫ్ట్వేర్ కావాలి. ఏమో ఏం చేయాలనుకున్నాడు ఆయన, నువ్వేవేవో వచ్చి అడుగుతావు. దానికి ప్రిపేర్ అవుతున్నాడు, దీనికి ప్రిపేర్ అవుతుంది, అవన్నీ రావాలి. ఓకే, ఎస్తేర్లాగా ఒక అధికారినిగా, ఒక రాణిగా, నెహమ్యాలాగా, యోసేపులాగా, దానియేలులాగా అలా జాబ్ హోల్డర్స్గా ఏర్పాటు చేసుకుంటే స్తోత్రం, ఆమెన్ అంటాడు. అందుకే నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? ఇవన్నీ వాళ్ళ హృదయవాంఛలు ప్రభువా, ఈ బిడ్డ యందు నువ్వు ఏమి చెయ్యని నిర్ణయించుకున్నావో దానినే జరిగించమని ప్రార్థన చేస్తాను. అంటే మొదట ఏంటి? మొదట వాళ్ళ అమ్మ ఇష్టం, వాళ్ళ నాన్న ఇష్టం, ఆ అబ్బాయి ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టమా? లేకపోతే వీళ్ళ మొత్తాన్ని సృష్టించినోడు ఇష్టమా? యజమానుడు ఎవరో? కాబట్టి ఎవరైనా నా ముందుకు బిడ్డను తెచ్చినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? వీని ఎడల తండ్రి చిత్తమేమో నెరవేరాలని ప్రార్థన చేయన్నయా అనాలా. ఇదిగో నా బిడ్డ, దైవజనుడా నీ ముందుకు తెచ్చిపెట్టా, వీని ఎడల నా దేవుని చిత్తము సంకల్పం ఏదో అది నెరవేరినట్లు ప్రార్థన చేయాల. ముందు ఇది క్రమం. ముందే చెప్పాగా, ముందేం చేయాలో తర్వాత ఏం చేయాలో మనం తెలుసుకోవాలని. ఇందులో భాగంగా మొదట అటు నుంచి చూడాల, ఇటు నుంచి కాదు. ఆయనేమనుకుంటున్నాడో చూడాలా, ఆయనేం ఆశిస్తున్నాడో చూడాలా, ఆయనేం అభిప్రాయపడుతున్నాడో చూడాలా, ఆయనేమంటున్నాడో చూడాలా. మనం ఇబ్బందుల్లో ఉన్నాం, తలా ఒక మాట అంటున్నారు. ఇక అంతే, అయిపోయింది, ఇంకా లేదు, ఇంకా లేచే అవకాశం లేదు, అయిపోయింది, మొత్తం పతనం అయిపోయారు, అన్నీ నష్టాలే, మొత్తం టోటల్ కొలాప్స్, అప్పులు పాలైపోయారు. ఏం బయటపడేది? రూపాయి 2 లక్షలా, కోట్లు, ఏంది బయటపడేది? అయిపోయింది, ఇంక లేదు. మనుషుల మాట. ఇప్పుడు ఈ వైపున ముందేంటి? క్రమం ప్రకారం ముందేంది? మనుషులు ఇలా అన్నారు, పైనున్న పెద్ద ఆయన కూడా అదే అన్నాడా? ఆయనేమంటున్నాడు? ఈడంతా అయిపోయిందంటాడు ఈ పక్కన ఉన్నాడు, ఈడు కాదేశ్ పక్కన ఉన్న సోదేశ్, ఈడు అంటాడు అదే అంటాడు. అది సోదేశ్ కాబట్టి సోది మాటలే మాట్లాడతాడు. ఈ మాటలు పైన ఉన్నాడు అన్నాడా? పైన ఉన్నాడు ఏమన్నాడు? వారి మాటలకు జడియకుము, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. లక్షలైతే వాడికి ఎక్కువ, కోట్లయితే వాడికి ఎక్కువ, నీ ఎక్కువ, నా ఎక్కువ కాదు. ఒక్క మాట చాలు, కొద్దిగా ఆగంటాడు ఆయన. టెన్షన్ పడొద్దు, ప్రెషర్ అవ్వద్దు, నేనున్నాగా, నా మీద విశ్వాసం ఉందిగా, నేను చూసుకుంటాను బయట అంటాడు. కాబట్టి ముందు ఎటు చూడాలి? ముందు ఎవరి స్వరం వినాలి? ముందు ఎవరేమనుకుంటున్నారో కనిపెట్టాలి. ఎవరేమనుకుంటారో కనిపెట్టాలి. జనమా, మనమా, ఆయన? నీకు దండం, నాకు ఓపిక లేదు ఎడ. మరి చెప్పరేమండి, కూర్చొని కూడా మీకు నోరు అబ్బో. చెప్పండి, ఇప్పుడు జనమా? కాదు అను, మనమా? మరెవరు? అది పైన ఆయన ఏమంటున్నాడు అది కావాలా. ఆయన ఏమన్నాడు? అబ్బో ఈ జబ్బు మహా కష్టమే అన్నాడా? ఈ సమస్య, అబ్బో అట్లయితే ప్రాబ్లమే అన్నాడా? అంటాడా? అనడు.
ఒకవేళ తీసుకోవాలనుకున్నాడు అనుకో, చెబుతాడు ప్రార్థించవాకు, ఇంక అయిపోయింది, ఇంక నేను తీసుకుంటున్నానులే, ఇంక అంతకంటే మంచి శ్రేష్టమైన ప్రదేశంలో తీసుకుంటాను, ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటుందని చెబుతాడు. లేదనుకో, లేదు నేను స్వస్థపరుస్తాను, వాళ్ళ మాటలకు జడియకు, నేను నిన్ను బాగు చేస్తానంటాడు ఆయన. వైద్యులు చేతులు ఎత్తేసారు. హిజ్కియా రాజుకి క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ అప్పుడు బ్రాండెడే, ఇప్పుడు కూడా బ్రాండెడ్ జబ్బే, మామూలు జబ్బు అయింది. అది జనాల ఫీలింగు. ఎవరి ఫీలింగు? జనాల ఫీలింగ్. క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ అని ఆయన అంటాడు, ఊరు చెప్పారని. దేవునికి స్తోత్రం. ఎవరు? ఏసు అంటాడు. ఎవరు చెప్పాడు? వైద్యులు చెప్పారు. ఎవరు చెప్పారు? ఫలానోళ్ళు చెప్పారు. హిజ్కియా పరిస్థితి అదే. ఎన్ని వైద్యాలు చేసినా సఫలం. వాళ్ళు అందరు చేతులు ఎత్తారు. బాధపడుతున్నాడు. ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. నా ప్రజల అధిపతి బాధపడుతున్నాడు, ఉంటానా పోతానా అని. వెళ్ళి చెప్పు, అతనికి మరణం కొరకే వచ్చింది ఆ బలహీనత, నేను ఇక అతన్ని తీసుకోదలుచుకున్నాను, ఇంకా అతను ఉండకూడదు, ఇల్లు చక్కబెట్టుకోమను అని చెప్పాడు. యెషయా పోయి చూస్తారా, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తలైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము వచ్చున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నెడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూసారా, అయిపోయింది రబ్బాయి నీ టైం అని చెప్పమన్నా ఆ దేవుడే ఈ భక్తుడు గోడ తట్టు తిరిగి ఏదో 2 మాటలు అన్నాడు. ఏమయ్యా, నన్ను అప్పుడే తీసుకుంటావా? అసలు నేను నీ ముందు ఎలా బతికానో తెలుసు కదా, అసలు ఎలా జీవించానో నీ సత్యం అనుసరించి తెలుసు కదా, డాక్టర్లు అన్నట్టే నువ్వు కూడా అంటున్నావు కదయ్యా, ఇంతేనా అన్నట్టుగా ఏదో 2 మొక్కలు అన్నాడు ఏడుస్తా. వెంటనే వాక్కు వచ్చింది, యెషయాకి పిలుపు వచ్చింది. యెషయా, చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నీవు పోయి నా ప్రజల అధిపతి దగ్గరకు వెళ్ళి నేను నీతో చెప్పిన మాట చెప్పు. ఏమిటి తండ్రి? ఏమని? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇంకను 3 రోజుల్లో నువ్వు లెగుస్తావు, ఇంకను 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇస్తాను. పదిహేనేళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మరి క్యాన్సర్ సంగతి ఏంది? క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ కాదు, క్యాన్సరే క్యాన్సిల్ అయిపోయింది. చెప్పండాయా, చెప్పు. ఇప్పుడు నువ్వు ఏ వైపు నుంచి చూస్తావు? నీ పక్కన మనుషుల వైపు నుంచా, నీ వైపు నుంచా, లేకపోతే దేవుని కోణంలో నుంచా? అది నువ్వు జబ్బంటావా, అప్పంటావా, ఆత్మీయ పతనం అంటావా? దేని గురించి మాట్లాడతావు నువ్వు? పరిచర్య అంటావా, సేవకుడా? దానికి కూడా ఆన్సర్ ఉంది. దేవుడేమనుకుంటున్నాడు? అది క్రమములో మొట్టమొదటిది ఏంటంటే అసలు ఆయన ఏం పలుకుతున్నాడో చూడాల. క్రమములో మొదటిది ఆయన ఏం పలుకుతున్నాడో చూడాలి, ఆయన ఏం కోరుతున్నాడో చూడాలి, ఆయన ఏం చెబుతున్నాడో చూడాలి, ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో అది మొదట. పిదప మిగిలినవి. సండే చర్చికి వెళ్ళాలని రెడీ అవుతున్నాం, చాలా క్లోజ్ రిలేషన్ అనుకోండి, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి, వచ్చాడు. ఏం చేయాలా? ఆ మనుషులకి విలువిస్తారా?
నాకు విలువ ఇస్తారా? మనకి మీమాంస. నేను ఈ ఫ్యామిలీ వచ్చింది, వీళ్ళని వదిలేసి వెళ్ళాను అనుకో, వీళ్ళు ఏమనుకుంటారబ్బా, ఫీల్ అవుతారేమో. ఫస్ట్ నువ్వు చూడాల్సింది వాళ్ళేం ఫీల్ అవుతారో వీళ్ళేం ఫీల్ అవుతారో కాదు. నా కోసం ఆయన ఎదురు చూస్తాడు. నేను వెళ్ళి ఆయన సన్నిధిలో కనబడకపోతే ఆయన ఏమనుకుంటాడో అన్న ఆలోచన రావాలి. గోడ ఆయన ఏమనుకుంటాడో. సో ఆయన ఏమనుకునేది కావాలా నాకు. వీడేమనుకుంటే నాకు ఎందుకు? ఇవాళ లైన్లో ఉన్నాను, వచ్చాడు, రాసుకున్నాడు, పూసుకున్నాడు, రేపు బెడిసిందనుకో వాడి కంటికి గూడ కన్నపట్టు. మీరు ఒప్పుకుంటారా ఈ మాటకే? డౌట్ లేదుగా. మరి దేవుడు అట్ట హ్యాండ్ ఇస్తాడా? అందరూ హ్యాండ్ ఇచ్చి కుయ్యో మొర్రో మొత్తుకుంటే ఆయన వచ్చి కూర్చుంటాడు దగ్గర, బాధపడక నేను ఉన్నాలే అని. వదిలిపెట్టాడు నిన్న ఆయన. ఇప్పుడు చెప్పు, ఈ లోకంలో వదిలిపెట్టాడు, మరణంలో కూడా వదిలిపెట్టాడు. ఎవరు ముఖ్యం? ఎవరి ఫీలింగ్స్ ముఖ్యం? ఎవరి అభిప్రాయాలు ముఖ్యం? ఎవరి ఆలోచనలు ముఖ్యం? ఆయనే. సో క్రమము నేర్చుకుందాం. ఫస్ట్ ఆయన, తర్వాత అన్నీ.